తిరుప్పావై వ్రతంలో 11వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయజే వాస్తు భూయః. ఇవాళ్ళటి పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. కత్తుక్కరవై కണ്ണங்கள் పలహరందు செத்தாய் திரளழியச்சென்று செருச்செய்யம் குத்தமுன் நெல்லாதா கோவலர்தம் போர்க்குடியே புத்தரவலகுல் புன்மையிலே போதராய் சுத்தித்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தியம் புகந்து முகில்வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீயத்தை குறுங்கும் பொருளேலோரம்பாவாய். கத்து கரவை கண்ணங்கள் பலஹரந்து ஷித்தார் திரளழியச் சென்று செருச்செய்யும் குத்தமுன்றெல்லாதா கோவலரதம் போர்க்கொடியே புத்தரவலுகுல் புன்மையிலே போதராய் சுத்தித்து தோழிமாரெல்லாரும் வந்து நின்னு முத்தம் புகந்து முகில்வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீயத்தை కురంగం పరులే లోరంబావాయ్. ఈ పాచురంలో లేగదూడలు కలిగినటువంటి చాలా ఆవుల మందలకు పాలు పిండి శత్రువుల యొక్క బలం నశించేలాగా ఎదిరించి యుద్ధం చేసేటటువంటి గోపాల వంశంలో దోషము లేని దానవైన ఓ బంగారు తీగ అంటున్నారు. ఇవాళ్ళటి గోపికను బంగారు తీగగా సంబోధించారు. అలాగే పుట్టలోని సర్పము లాంటి నితంబం కలదానా, అడవిలో నెమలి లాంటి కేశపాశం కలిగినదానా, నెమలికి ఎలాంటి పింఛం ఉంటుందో అలాంటి పింఛం కలిగిన దానా, కేశపాశం కలదానా, లేచిరా, నీ చుట్టాలు చెలులు అందరూ కూడా వచ్చాం, నీ ముంగట నిలబడ్డాం, నీలమేఘశ్యామిని కీర్తించుటకే వచ్చాం, ఉలుకవు పలుకవు ఓ సంపన్నురాలా అంటున్నారు. బాగా సంపద కలిగినటువంటి దానా, నీ నిద్రకు అర్థమేమి అని అంటున్నారు. ఇందులో ఆవులంటే వేదాలు, దూడలంటే వేదాంగాలు, పాలంటే వాటి సారం, పిండుట అంటే అందించటం. ఇది ఆచార్యులు చేసే పని. శత్రువులంటే కామక్రోధాది అరిషడ్వర్గాలు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలున్నాయే ఈ అరిషడ్వర్గాలు. కామాదులను వీటిని ఎవళ్ళు తొలగించాలి? ఆచార్యుడే తొలగించాలి. పుట్టలోని పాము అంటే మూలాధారం. మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని పాముగా పోల్చారు. నెమలి అంటే కేశపాశం. కేశపాశం అంటే సహస్రారం. సహస్రారానికి సంకేతం కేశపాశంగా, పామును మూలాధారానికి సంకేతంగా, కుండలిని శక్తికి సంకేతంగా చూపించారు. చుట్టాలు చెలులు అనడం వల్ల భగవంతుడి యొక్క భక్తులు, భగవద్భక్తులు, భక్తుల ఇంటి ముందు నిలుచుటే పరమ ప్రయోజనము. భక్తుల ఇంటి ముందట నిలవడమే గొప్ప ప్రయోజనం. నిద్ర అంటే ఇది మామూలు మనం అనుకునే నిద్ర కాదు. భగవంతుడి గుణాలను తలుచుకొని అందులో మునిగిపోవడం. ఈ పాశురంలో పూదత్తాళ్వార్లను అమ్మ మేల్కొల్పుతుంది. కుత్యమున్నెల్లాదా అనే మాట ద్వారా పూదత్తాళ్వార్లను మేల్కొల్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఇతరులైనటువంటి ఆళ్వార్లు గర్భవాసాన్ని ధరించి జన్మించారు. ముదలాళ్వార్లు మాత్రమే అయోనిజులు. కావున ఎలాంటి దోషాన్ని అంటనటువంటి వారు. వీరు అందించినటువంటి ప్రబంధం పేరు రెండవ తిరువందాది.
దాని ద్వారా వీరి యొక్క వైభవం తెలుస్తుంది. ఇందులో పూదత్తాళ్వార్లను మేల్కొల్పుతున్నారు. ఇవాళ్ళటి గురు పరంపర వాక్యంలో శ్రీమద్యామున మునయే నమః అనే వాక్యాన్ని అనుసంధానం చేసుకుంటుంది. ఈ పాచురంలో కోవలర్ అనే మాట గోపాలురను, గోపాలులకు శ్రీకృష్ణుడు, గోపాలులకు ఎవడు భగవానుడు? శ్రీకృష్ణుడే భగవానుడు, ఇతర దైవాలు ఎవరూ లేరు అనే మాటను ఈ పదం ద్వారా, కోవలర్ అనే పదం ద్వారా చూపిస్తుంది అమ్మ. ఈ పాశురాన్ని మరొక్క మారు మనం అనుకుందాం. 11వ పాశురాన్ని మళ్ళొకసారి అనుకుందాం. కత్తుక్కరవై కണ്ണంగల్ పలహరందు షెత్తార్ తిరలజియచ్చన్రు షరుచ్చయ్యం కొత్తమున్నెల్లాదా కోవలరదం పోర్కుడయే புத்தரவலுகுல் புன்மையிலே போதராய் சுத்தெத்துத்தோஜிமாரெல்லாரும் வந்து நின்முத்தெம் புகந்து முகில்வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்தை குரங்கம் பொருளேலோரம்பாவாய் మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. ఇవాళ్ళటితో 11వ రోజు పూర్తయింది.